ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే శ్రావణి గారు. నమస్తే అండి. బీసీఏ డిగ్రీ అలాగే ఈడీపీ గురించి ఏంటండి? ప్రతిసారి మీ ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో ఈడీపీ అనేది ఒకటి వింటున్నాము, ప్రతి ఒక్క కోర్స్కి. బీబీఏకి విన్నాము, ఇప్పుడు బీసీఏ ఈడీపీ అనేది వింటున్నాము. దీని గురించి ఒకసారి చెప్తారా? బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. మీకు అవుట్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ మార్కెట్లో ఏవేవైతే బీబీఏ, బీకామ్ హానర్స్, బీకామ్ జనరల్, బీఏ, బీఎస్సీ అన్ని డిగ్రీస్లోకి టఫెస్ట్ అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చండి. బీటెక్ ఎవరైతే వెళ్ళొద్దు అనుకున్నారో, 4 years టైం వేస్ట్ అనుకున్నారో, లేదంటే బీటెక్లో అన్నెసెసరీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నారో వాళ్ళకి బీసీఏ విల్ బి ద ఫెంటాస్టిక్ ఆప్షన్ అండి. 3 yearsలో అయిపోతుంది. ప్లస్ బీటెక్లో ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారో దానికంటే కూడా కొంచెం ఎక్కువ నాలెడ్జే దీనిలో ఎక్వైర్ చేస్తారండి. ఈ బీసీఏకి ఈడీపీ అనేది ఒకటి యాడ్ అయ్యింది, దీని గురించి చెప్పండి. అలాగే స్టూడెంట్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ కోర్స్ తీసుకోవాలంటే? బీసీఏకి అండి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయినా, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, ఈవెన్ ఫ్రమ్ ఒకేషనల్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఓపెన్ ఇంటర్ నుంచి అయినా కూడా ఎలిజిబులేనండి. ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ దీనికి. దీంతో పాటు మనం బీబీఏ ఈడీపీ అని చెప్పామండి. సరే, బీబీఏలో అంటే అంత మార్కెటింగ్ అన్నారు, హెచ్ఆర్ అన్నారు, ఫైనాన్స్ అన్నారు, సో వాళ్ళకి యూజ్ అవుతుందండి. బీసీఏకి మరి ఎలా యూజ్ అవుతుంది అని మీరు అడగొచ్చు. సరే, ఈ బీసీఏలో ఏవైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళు, ఒకవేళ ఏఐ నుంచి డిజైన్ చేసినా, లేదంటే పిహెచ్పి నుంచి డిజైన్ చేసిన, జావా స్క్రిప్ట్ రాసిన, సిఎస్ఎస్ నుంచి చేసిన ఏ డిజైనింగ్ అయినా కూడా కంపెనీస్లో ఎలా యూజ్ చేస్తున్నారో తెలియాలి కదండి. రియల్ టైం అప్లికేషన్ తెలియకపోతే యూజ్ లేదు కదండి. ఇప్పుడు మనం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి వెళ్ళాము. ఫార్మాసిటికల్ అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు కదా. మెడిసిన్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని ఫ్యాక్టరీస్ నుంచి ఉంది, ఏ ఏ బ్రాండ్స్ ఉంది, ప్రతిదీ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తారు కదండి. మరి అది బీసీఏ వాళ్ళే కదా డిజైన్ చేస్తారు. సో అలాగా రియల్ టైంలో చూస్తారు. సో ప్రతి కంపెనీకి ఒక టెక్నాలజీ అనేది ఉంటుంది కదండి. టెక్నికల్ పార్ట్ లేకుండా ఏ ఇండస్ట్రీ, ఏ కంపెనీ రన్ అవ్వదు కదా. మరి ఆ టెక్నికల్ పార్ట్ కావాలంటే బీసీఏ వాళ్ళు స్టడీ చేయాలి కదండి. సో అలా కూడా వీళ్ళకి ఈడీపీ మ్యాండేటరీ చేసేసామండి. మనం ఈడీపీ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో బీసీఏ నుంచి కూడా స్టూడెంట్స్ ఎందుకంటే జాబ్స్కే పరిమితం అవ్వాలి, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు కదండి. సో అలా కూడా మనం యూజ్ అవుతుందని ఈడీపీ వీళ్ళకి కూడా మ్యాండేటరీ చేసేసామండి. వండర్ఫుల్ థాట్ అండి. రియల్లీ నారాయణ గారు బాగా ఆలోచించి యాడ్ చేసినట్టుగా అనిపిస్తోంది. తనకున్న క్వాలిఫికేషన్స్తో ఇంతసేపు జాబే కాదు, జాబ్ ఇచ్చేవాళ్ళుగా ఉండాలని బాగా థింక్ చేశారు. ఎస్, చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అన్నారు. మరి ఇంతకుముందు మనం అనుకున్నట్టు బీసీఏ ఈడీపీకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే ఎక్కడెక్కడ తీసుకెళ్తారు? ఇది ఏ ఇయర్లో తీసుకెళ్తారు? వీళ్ళకి ప్రతి సెమిస్టర్ ఒక విజిట్ ఉంటుందండి. వాళ్ళ కరికులంలో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సెమిస్టర్లో వెబ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. సో అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు మీరు చూసుకుంటే ఆన్లైన్ ఎనీ ఈకామర్స్ బిజినెస్ మరి వెబ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి కదా. సో అలాంటి సార్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రతి సెమిస్టర్ తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు వీళ్ళకి జాబ్ అండ్ ప్లేస్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కేవలము బీసీఏ ఈడీపీ కాకుండా యాడెడ్ అడ్వాంటేజెస్ కోర్సులు ఇంకా ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఎస్ అండి. సెకండ్ ఇయర్లో మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది ఏమీ నడుస్తలేదు యాజ్ వీ నో. సో అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో ఏఐఎంఎల్ కోర్సు మ్యాండేటరీ చేశామండి. యాజ్ వెల్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే, యాజ్ వెల్ యాజ్ క్యాటర్ ట్రైనింగ్ తీసుకోవాల్సిందండి. దీస్ ఆర్ ద యాడ్ ఆన్ కోర్సెస్ విత్ మనం బీసీఏతో ఇస్తున్నామండి. అలాగే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని విన్నాము. సో ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే బీసీఏకి మనం డైరెక్ట్గా థర్డ్ ఇయర్లో ప్లేస్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే స్టూడెంట్ ఏ లెవెల్లో ఉంటారో తెలీదు, తీసుకునే కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని మనం సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేశామండి. ఇప్పుడు మనకి 2 వరకు కాలేజ్ ఉంటుంది, 2 తర్వాత వాళ్ళు మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ కాలేజ్లోనే మనం ఇప్పిస్తాం. సో కంపెనీకి వెళ్ళాలా, రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి, దిల్ గెట్ ప్లేస్మెంట్ ఆన్ సెకండ్ ఇయర్. 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సిందే అండి మన దగ్గర. రైట్, చాలా బాగా చెప్పారు శ్రావణి గారు. బీసీఏ ఈడీపీ చేస్తే ఒక స్టూడెంట్కి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది, అలాగే 100% జాబ్ గ్యారంటీ ఉంది అని వింటుంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్ ఈ కోర్స్ ఎందుకు చేయొద్దు అని మన థాట్ ఉంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో డిలే చేయకుండా హరీ అప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. థ్యాంక్ యూ అండి.
ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్.